హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చూసారు కదా, ఇక్కడ నేను ఇలా ఒక ½ కిలో వరకు చికెన్ తీసుకున్నాను. ఇదంతా కూడా ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఒక 2-3 సార్లు చక్కగా క్లీన్ చేసుకొని మరోసారి ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకున్నాను. ఇలా ఉప్పు నీళ్ళతో చికెన్ అనే కాదండి, నాన్ వెజ్ ఏదైనా కూడా లాస్ట్లో ఫైనల్లో ఉప్పు నీళ్ళతో ఒకసారి క్లీన్ చేస్తే నీచు వాసన అనేది లేకుండా చికెన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్నాను. మీకు పీసెస్ అనేటివి కొంచెం పెద్ద సైజులో కావాలంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా మీడియం సైజులో ఇలా కట్ చేయించుకున్నాను. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది హోమ్ మేడే. చూసారు కదా, ఇది ఇలా 1 స్పూన్ వేస్తున్నాను. అలానే ఇందులోకి కల్లుప్పు అండి, కల్లుప్పు ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలానే దాంతోపాటు చికెన్ అనేది నీచు వాసన రాకుండా చికెను జ్యూసీగా మంచి టేస్ట్ ఉండడానికి ఒక ½ లెమను ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఒక ½ లెమను ఇందులో పిండుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక ½ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేద్దామండి. ఇలా పసుపు. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కూడా మనం కొద్దిగా యాడ్ చేద్దామండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, నాటుకోడి స్టైల్ ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పీసెస్కి చక్కగా పట్టేలాగా ఇలా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా కలిపి పక్కన ఉంచుకున్నామండి. ఈ అల్లం పేస్టు, ఆయిలు, అలానే కల్లుప్పు, పసుపు అంతా కూడా ఈ చికెన్కి చక్కగా పట్టేలాగా కలిపి పక్కన ఉంచుకున్నాం. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక రెల్ల కరివేపాకండి, ఇది కూడా ఇలా కలిపి పక్కన ఉంచుదాం. ఇది ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేద్దాం. ఇలా పక్కన ఉంచడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ పీసెస్కి ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టి. చూసారు కదండి, చికెన్ అంతా కూడా ఇలా చక్కగా మసాలా అంతా పెట్టి మ్యాగ్నేట్ చేసి ఒక 1.5 to 2 అవర్స్ వరకు ఇలా పక్కన ఉంచానండి. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ చికెన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా చికెన్ అనేది ఇలా ఉడికించుకుందామండి. చూసారు కదా, ఇందులో మనం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇందులో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోటి చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి స్టవ్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా కుక్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా చికెన్లోంచి వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ తోటి చికెన్ అంతా చక్కగా ఇలా కుక్ అయిపోతుంది. ఈ చికెన్లో మనమైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి. ఈ చికెన్లో నుంచే వాటర్ అనేది కంప్లీట్గా ఇలా రిలీజ్ అయ్యి దాంతో కుక్ అవుతుంది. ఇప్పుడు ఆ చికెన్ కుక్ అయ్యేలోపు మనకు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఇలా సన్నగా పలుకులాగా కట్ చేసుకున్న ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకోండి. పెద్ద ఆనియన్ అయితే ఇలా ఒకటైనా సరిపోతుంది. నేను పెద్ద ఆనియన్ 1 తీసుకున్నాను. అలానే ఒక 3 టమాటాలండి, మీడియం సైజు. ఇలా వీటిని కూడా చిన్ని ముక్కల్లాగా ఇలా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా ఇలా చీల్చి ఇలా వీటిని కూడా ఇలా పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక 2 కరివేపాకు రెల్లలండి. ఈ కర్రీలో మనకు ఆనియన్ కానీ టమాటా కానీ 2 కూడా మీడియం క్వాంటిటీలో ఉండాలండి. ఎందుకంటే ఇవి ఎక్కువ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. సో ఈ మెజర్మెంట్లో అయితే కర్రీ అనేది చక్కగా కుదురుతుంది. మనం ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాం.
చూసారు కదా, చికెన్ అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి, చూసారు కదా ఇలా చికెన్ కుక్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ పక్కకు తీసుకొని కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు అదే స్టవ్ మీద చికెన్ పక్కన తీసేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాము. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందామండి. ఈ మసాలా దినుసులు ఏంటో ఒకసారి చూద్దాం. ఇలా దాల్చిన చెక్క ఒక 4 ముక్కలు, అలానే ఇలాచి 1, అలానే మరాఠీ మొగ్గలండి ఒక 2, లవంగాలు ఒక 4 నుంచి 5 వరకు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆ ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ మసాలా దినుసులు అనేటివి ఇలా వేసుకున్నామండి. ఇవి ఇలా ఫ్రై అవనిద్దాం. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇలా తీసుకుందాము. ఇదంతా కూడా ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్నామండి. చూసారు కదా, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి ఆనియన్స్, ఇవి ఇలా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్ అంతా కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, అలానే మనం సన్నగా చీల్చి పక్కన ఉంచుకున్నాం కదండి ఈ పచ్చిమిర్చి, ఇది దీంతో పాటు పుదీనా అండి, ఇలా ఒక 4 రెల్లల పుదీనా. ఇదంతా కూడా చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటా కూడా యాడ్ చేసుకున్నాము. చూసారు కదా ఈ టమాటా, అలానే టమాటా తొందరగా మగ్గడానికి కొద్దిగా కల్లుప్పు. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నామండి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేద్దాం. టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదా, టమాటా అంతా చక్కగా ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందామండి. అలానే కారం ఒక 2 స్పూన్స్. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినే పని అయితే ఇంకొక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. అలానే ధనియాల పౌడర్ అండి, ఇది ఒక 1/2 స్పూను. ఇదంతా కూడా చక్కగా ఆయిల్లో మగ్గేలాగా ఇలా చక్కగా కలుపుకున్నాము. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ పాటు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో మగ్గనిద్దాం. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేద్దామండి. ఇలా పొడులన్నీ కూడా చక్కగా పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ కుక్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా చికెను, ఆ చికెను ఇందులో యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఈ చికెన్లో వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్తో పాటు తీసుకున్నాను.
ఆ వాటరే సరిపోతుంది. మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. చూసారు కదా, ఇలా గ్రేవీ లాగా సరిపోతుంది. మీకు ఇంకొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం కర్రీ అనేది ఎక్స్ట్రా కావాలనుకుంటే గ్రేవీ ఒక చిన్ని గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా ఈ పీసెస్కి పట్టేలాగా ఇలా కలిపి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉందామండి. చూసారు కదా, ఇలా కర్రీ అంతా కూడా చక్కగా ఇలా రెడీ అయిపోయిందండి. పీసెస్ అన్నీ కూడా ఇలా చక్కగా ఇలా కుక్ అయిపోయాయి. ఇలా ఆయిల్ అంతా పైకి తగిలిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా 1/2 స్పూను. అలానే గరం మసాలా పౌడరు ఒక 1/2 స్పూను. దీంతో పాటు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ హోమ్ మేడ్ మసాలా ఇదొక 1/2 స్పూను. ఈ పొడులన్నీ చక్కగా ఇలా కుక్ అయ్యి ఈ పీసెస్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఇలా చక్కగా కుక్ చేసుకున్నామండి. చూసారు కదా, పీసెస్ అన్నీ కూడా ఇలా చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ ఈ పీసెస్కి చక్కగా పట్టి కుక్ అయ్యే వరకు ఇది ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ అనుకుంటే ఇలా ఉప్పు యాడ్ చేసుకున్నామండి. చూసారు కదా, నేను ఇలా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను. ఇలా చూసారు కదా, ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా పైకి తేలింది అంటే కర్రీ కుక్ అయిపోయింది అని అర్థం అండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ కల్లుప్పు అంతా చక్కగా కర్రీలో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇలా వదిలేద్దాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాము. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కొత్తిమీర అనేది ఇలా గార్నిష్ చేసుకొని కర్రీ అనేది సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, సింపుల్ అండ్ క్విక్గా ఎంతో ఎమ్మీ టేస్టీతో చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లోకైనా, అలానే బగారా రైస్లోకి, పరోటాలోకి, అలానే చపాతీలోకి, ఎందులోకైనా టేస్ట్ అనేది ఏమాత్రం తగ్గకుండా ఎమ్మీ టేస్టీతో చాలా రుచిగా ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ క్విక్ అండి. చూసారు కదా, ఎప్పుడూలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరోసారి ఇంకెప్పుడన్నా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలానే చేసుకోవాలని అనిపిస్తుంది. చూసారు కదా, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్తో ట్రై చేస్తే మీకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel, Shravani's Cooking.